Welcome to the class. Children, already in the previous class we discussed about cell organs. Vinnara? Chusara video? Chusara complete ga? Okay. Each organism is made up of so many number of what? Cells. So each organism is made up of so many number of cells and group of cells combine to form what? Tissues. Group of tissues combine to form organs. Group of organs combine to form organ system. This whole organism. So in the previous class మనం ఏం చెప్పుకున్నాము? సో ఎనిమల్ సెల్స్ లో వేరే ఆర్గనల్స్ డిఫరెంట్ ఆర్గనల్స్ ఎలా ఉంటాయి ఏంటి మైటోకాండ్రియా రైబోసోమ్స్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండ్ దేర్ ఫంక్షన్స్ ఆల్సో ఓకేనా we discussed about the cell organelles and their functions also. So today in this topic we will discuss about tissues in the plants ఓకేనా. సో ప్లాంట్స్ ఆర్ ఆల్సో మల్టీసెల్యులర్ ఎనిమల్స్ అవి కూడా మల్టీసెల్యులర్ చాలా వరకు మన సరౌండింగ్స్లో ఉన్న ప్లాంట్స్ మల్టీసెల్యులరే ఉంటాయి అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మల్టీసెల్యులర్ అండ్ సింగిల్ యూనిసెల్యులర్ ఎనిమల్స్? మల్టీసెల్యులర్ అండ్ యూనిసెల్యులర్. ఓకేనా? In unicellular animals, single cell is capable of doing all the activities. For example, protozoa. In protozoa, there is only one cell. Okay, na? So ఒక్క సెల్లే మొత్తం అన్ని ఫంక్షన్స్ని దానికి సంబంధించిన ఎక్స్క్రీషన్ కానీ మనం బతకాలి అంటే చాలా ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి కదా. రెస్పిరేషన్ జరుపుకుంటూ ఉంటాం కదా, తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వాలి కదా, డైజెషన్ జరగాలి కదా, అలాగే మూమెంట్ ఒక చోట నుంచి ఇంకో చోటకి అవ్వాలి కదా. సో ఇవన్నీ ఫంక్షన్ జరగాలంటే ఎవరు చేస్తారు? గ్రూప్ ఆఫ్ సెల్స్ కాల్ టిష్యూస్ అంటే ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క సిస్టమ్. డైజెషన్ అవ్వాలంటే ఏం కావాలి? డైజెస్టివ్ సిస్టమ్ కావాలి. అలాగే when we take in oxygen and leaving out carbon dioxide ఈ ప్రాసెస్ జరగడానికి ఏం కావాలి మనకి? లంగ్స్ కావాలి కదా. సో రెస్పిరేటరీ సిస్టమ్. అలాగే న్యూట్రియంట్స్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి సప్లై చేయాలంటే ఎవరు కావాలి? బ్లడ్ కావాలి. సో వాట్ ఈస్ దట్? సర్క్యులేటరీ సిస్టమ్. ఇలాగా ఒక్కొక్క పని చేయడానికి డిఫరెంట్ సిస్టమ్స్ కావాలి కదా. దిస్ అక్కర్స్ ఇన్ ఓన్లీ మల్టీసెల్యులర్ ఎనిమల్స్. బట్ వేరేస్ ఇన్ లోయర్ ఎనిమల్స్ లైక్ protozoans and for example amoeba. సో అమీబాలో ఏంటంటే ఓన్లీ సింగిల్ సెల్, hence they are called as single cellular animals. So bacteria also, this is an example. In this only single cell performs all the functions. Single cell performs all the functions. So this is about animal tissue. So today's lesson we will discuss about plant tissues. Okay, animals lo ilaga endoplasmic reticulum unnai. What is the main function of endoplasmic reticulum? Lipid synthesis and protein synthesis. Ribosomes unnai, they also help in protein synthesis. Next ఇంకేంటి చెప్పాను? Golgi complex and packaging. సో సెల్లో ఏమైనా తయారైనవి వాటిని ప్యాక్ చేసి నెక్స్ట్ టార్గెట్ రీజియన్స్కి సెల్లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనమాట. సెల్ ఉంది, ఇలా ఉందనుకోండి సెల్. ఓకేనా? వాట్ ఈస్ ద మెయిన్ సెల్ ఆర్గనల్? న్యూక్లియస్. Nucleus is the master of the cell. It controls all the functions of the cell. మనకి బ్రెయిన్ ఎలాగో న్యూక్లియస్ అలా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ సెల్ ఆర్గన్స్ ఏంటి? మైటోకాండ్రియా, రైబోసోమ్ స్కాటర్డ్ ఇన్ ద సైటోప్లాజం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దిస్ లిక్విడ్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ సైటోప్లాజం. The liquid part present in the cell is called as cytoplasm. In the cytoplasm, these cell organelles scattered. ఇందులో తేలుతూ ఉంటాయి అన్నమాట ఈ సెల్ ఆర్గనల్స్. అవేంటి? మైటోకాండ్రియా, రైబోసోమ్స్. They are also like dots and endoplasmic reticulum. This is also like this. Endoplasmic reticulum is of two types based on the presence or absence of ribosomes. ఈ endoplasmic reticulum అంటే ఇలా నెట్వర్క్ లాగా, కానీ ఒక గొట్టాలు కలిస్తే ఎలా ఉంటుంది అలాగా ఒక స్ట్రక్చర్ లా ఉంటుంది. వీటి సర్ఫేస్ మీద రైబోసోమ్స్ అతుక్కుని ఉన్నాయనుకోండి, దాన్ని రఫ్ ఈఆర్ అంట, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. సో
if there are no ribosomes on the surface, they are called a smooth endoplasmic reticulum. Just ఇప్పుడు రీకలెక్ట్ చేయడానికి చెప్తాను, ఇది ఆల్రెడీ చెప్పేసాను ఈ టాపిక్స్. సో సేమ్ మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. సో ఎనర్జీని కావాల్సిన ఎనర్జీ ఏటీపీ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. సెల్కి ఎప్పుడైనా ఎనర్జీ కావాలనుకో సో ఇది సప్లై చేస్తుంది, అందుకని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. సో పవర్ని సప్లై చేస్తుంది కాబట్టి దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. నెక్స్ట్ గోల్గి కాంప్లెక్స్. This is also network-like structure, and small round vesicles are there. These are filled with liquid, and the main function is packaging and secretions. So pack చేసి రెడీ అయిన తయారైన వాటిని ప్యాక్ చేసి ఎక్కడికైతే కావాలి ఈ ట్యూబ్స్ ద్వారా టార్గెట్ రీజన్స్ కి సెల్లో ఎక్కడ కావాలంటే అక్కడికి ప్యాక్ చేసిన వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తామన్నమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ఎనిమల్ టిష్యూస్. సో ఎనిమల్ టిష్యూస్ లో సెల్స్ లో ఉండేటువంటి సెల్ ఆర్గన్స్ గురించి. ఓకే, so plants are also multicellular animals. So plants also perform some functions. So animals ఎలాగైతే ఫంక్షన్స్ జరుగుతాయో ప్లాంట్స్ కూడా కొన్ని ఫంక్షన్స్ జరుగుతాయి కదా, వాటికి డైజెషన్ ఉంటుంది, ఎక్స్క్రీషన్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. బట్ ఇన్ అడిషన్ టు దిస్ ఎక్స్ట్రా ఫంక్షన్ చేస్తాయి ప్లాంట్స్. ఏంటది? హ్యావ్ యు ఎనీ ఐడియా? ప్లాంట్ టిష్యూ మెయిన్ టాపిక్ ఇదన్నమాట ఈరోజు చెప్పేది. సో ఇన్ అడిషన్ టు ఆల్ దీస్ ఫంక్షన్స్ ప్లాంట్స్ ఎక్స్ట్రాగా ఒక ఫంక్షన్ చేస్తాయి. అదేంటి? ఫోటోసింథసిస్. విన్నారా? ఓకేనా? ఫోటోసింథసిస్. సో ఈ ఫోటోసింథసిస్ ద్వారా దే కెన్ ప్రిపేర్ దేర్ ఫుడ్ అండ్ ఆల్సో ప్రిపేర్ టు అదర్ ఎనిమల్స్. We are all depending on plants, అంతే కదా? We need oxygen. సో మనకు కావాల్సిన ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచి వస్తుంది. సో మనకు కావాల్సిన ఆక్సిజన్ ఎవరు సప్లై చేస్తున్నారు? ప్లాంట్స్ సప్లై చేస్తారు. సో ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? వాటి ఫుడ్ దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఫుడ్ అండ్ ఆల్సో ఫర్ అదర్ ఎనిమల్స్ ఆల్సో. ఓకేనా? సో మెనీ ఎనిమల్స్ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఆవులు, గేదెలు, మేకలు, గోట్లు, షీప్ ఉన్నాయి అనుకోండి, డైరెక్ట్గా ఏం చేస్తాయి? పచ్చిగడ్డి తినేస్తాయి కదా, గడ్డిని తినేస్తాయి కదా. అదే అనుకున్నాం అనుకోండి, తోటకూర, గోంగూర, లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి, ఏం చేస్తాము? కాయగూరలు ఉంటాయి, కుక్ చేసుకుని తింటాం. అంటే ఇండైరెక్ట్గా మనం తింటాం. అవి డైరెక్ట్గా ఎలా ఉన్న వాటిని అలా తినేస్తాయి. సో ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? అట్లా వాటికి కావాల్సిన ఆహారాన్ని అవే తయారు చేసుకుంటున్నాయి, అలాగే వేరే ఆర్గానిజమ్స్ కావాల్సిన ఆహారాన్ని అవి తయారు చేసి పెడుతున్నాయి అనమాట. సో వాట్ ఆర్ ద టిష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లాంట్స్ విచ్ హెల్ప్ దెమ్ టు do various functions. ఆ tissues ఏంటో చూద్దాం. Mainly there are 4 types of tissues in plants. Meristematic tissue, dermal tissue. I will explain about each tissue. Okay. Next, ground tissue, and vascular tissue. Okay. First of all, meristematic tissue. So plants లో ఇలాగా meristematic tissue అని, dermal tissue అని, ground tissue, vascular tissue అని 4 types of tissues ఉంటాయి అన్నమాట. So first coming to meristematic tissue, the main function is overall growth and repair. Plant growth కోసం ఉపయోగపడుతుంది, అంటే growth అది పెద్దగా అవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రిపేర్. సో ఇప్పుడు చెట్టు కొంచెం దెబ్బ తగ్గచ్చు కదా, ఏదైనా పంపులు ఇరుకోవడం అలాంటి జరుగుతుంది. ఆ రిపేర్ అని కొత్త సెల్స్ ఫామ్ అవ్వాలి కదా. మనకైనా సరే గుండు దెబ్బ గాలి తగిలింది అనుకోండి, కొన్ని రోజులకు మళ్ళీ తిరిగి మారిపోతుందా లేదా? ఎందుకని? అక్కడ కొత్త సెల్స్ వస్తాయి. ఇన్ ద సేమ్ వే ప్లాంట్స్ ఆల్సో న్యూ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. దట్ ఫంక్షన్ ఈస్ పెర్ఫార్మ్డ్ బై meristematic tissue. ఓకేనా? సో ద మెయిన్ ఫంక్షన్ ఈస్ ఓవరాల్
growth and repair. Okay na? Based on the area in which growth occurs, it is again divided into three types: apical meristem, lateral and intercalary or cambium అని కూడా పిలుస్తారు. So see in the textbook this diagram. So when we observe in the microscope, it looks like this. Okay? So when the growth occurs in apical tissue, so tips దగ్గర మొక్కలు చిగుళ్ళలు ఎక్కడి నుంచి వస్తాయి? పైన టిప్స్ లో వస్తాయి కదా. సో ఆ టిప్స్ దగ్గర గ్రోత్ రిపీటెడ్ జరిగేటువంటి మెరిస్టమాటిక్ సెల్స్ ఫ్యూజన్స్ జరగడం వల్ల ఫామ్ వచ్చేటువంటి గ్రోత్ ఏమంటారు? ఎపికల్ మెరిస్టమ్ అంటారు. సో చూడండి మీరు, మనకి మొక్క బాగా టాల్గా పెరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం మనము? దీని సైడ్స్ పెరగాలి, మెడల్కి పెరగాలి. సో పొడవు వద్దు అనుకుంటే ఎపికల్ టిప్స్ కట్ చేస్తాం అనుకోండి, సైడ్కి పెరగడం మొదలు పడుతుంది కదా. ఐడియా ఉందా మీకు? ఇదే సేమ్. సో ఎపికల్ టిప్స్ లో గ్రోత్ ని ప్రమోట్ చేసే సెల్స్ ఏమంటారు? ఎపికల్ మెరిస్టమాటిక్ సెల్స్ అంటారు. లేటరల్ ఇలాగ సైజ్ మార్జిన్స్, ప్లాంట్ ఇలా ఉందనుకోండి, సో ఈ మార్జిన్స్ లో గ్రోత్ ప్రమోట్ చేసే వాటిని ఏమంటారు? లాటరల్ మెరిస్టమాటిక్ సెల్స్ అంటారు. నెక్స్ట్ ఎక్కడైతే న్యూ స్టెమ్స్ అంటే బ్రాంచెస్ వస్తున్నాయో, నెక్స్ట్ ఫ్లవరింగ్ మొక్కలు అవి వస్తాయో, అలాంటి చోట వచ్చేటువంటి సెల్స్ ఏమంటారంటే, డివిజన్స్ జరిగేటువంటి సెల్స్ ఏమంటారు? ఇంటర్క్యాలరీ అవుతుందా? ఇంటర్క్యాలరీ ఆర్ కేమియల్ సెల్స్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మెరిస్టమాటిక్ టిష్యూ. మెరిస్టమాటిక్ టిష్యూ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఓవరాల్ గ్రోత్. ప్లాంట్ గ్రోత్ అంటే రిపీట్ సెల్స్ ఎప్పుడైతే డివిజన్ అయినాయో పెరుగుతుంది కదా, హైట్ అది పెరుగుతుంది కదా. సో గ్రోత్కి నెక్స్ట్ ఇంకోటి ఏంటి? రిపేర్కి. ఏమైనా సెల్స్ పోతే కొత్త సెల్స్ ఫామ్ అవడానికి ఈ మెరిస్టమాటిక్ టిష్యూ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డెర్మల్ టిష్యూ. ఇట్ ఈస్ ద అవుటర్ కవరింగ్ ఆఫ్ ది ప్లాంట్. మనకి స్కిన్ ఎలా ఉంది? ఓకేనా? సేమ్ ప్లాంట్స్ పైన ఒక లేయర్ కింద ఉంటుంది చూడండి, పైన ఒక బెరడు ఉంటుందా లేదా? సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ డెర్మల్ టిష్యూ. సో it is the outermost layer, outer covering of the plant. So it is again divided into three layers. So our dermis, a pine layer, in the same way our skin also containing three layers. Maniki kuda three layers untayi. In the same way dermal layer is again divided into epidermis, ఇలా కూడా పిలవచ్చు, మీసోడర్మిస్, డెర్మి మీన్స్ డెర్మటాలజిస్ట్, స్కిన్ కి సంబంధించిన చదివే వాళ్ళని డెర్మటాలజిస్ట్. సో డెర్మిస్ ఎపి పైన ఉండే లేయర్, సో మీసో మధ్యలో ఉండే లేయర్, అండ్ ఎండో లోపల, ఎండోస్కోపీ అంటే లోపల ఏముందని చేస్తారు చూడండి, అలా ఎండో లోపల ఉండే లేయర్ అనమాట, ఎండో డెర్మిస్. So dermis consists of, dermal tissue consists of three layers. They are epidermis, mesodermis and endodermis. So the main function of dermal layer is, see the page number, next page. Okay, usually consists single layer of tissues. Majorly ఏమంటే సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇలాగా సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ మాత్రమే, అందులో ఉండే సెల్స్ ఎలా ఉంటాయి అలాగా ఓన్లీ సింగిల్ లేయర్, అంటే లేయర్స్ ఉండేదా కాకుండా ఒక్కొక్క దాంట్లో సింగిల్ లేయర్స్ మాత్రమే ఉంటాయి. వేరియేషన్ టైప్స్ ఆఫ్ సెల్స్ బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్స్ అండ్ లొకేషన్. ఓకే, సో వీటి యొక్క లొకేషన్ బట్టి, ఒకటి అప్పర్ సర్ఫేస్ మీద ఉంటుంది, మధ్యలో ఉంటుంది, నెక్స్ట్ లోపల ఉంటుంది అని చెప్పాను కదా, ఎపిడెర్మిస్, ఎండోడర్మిస్, మీసోడర్మిస్. సో బేస్డ్ ఆన్ దేర్ లొకేషన్ అండ్ ఫంక్షన్ ఈ సెల్ యొక్క షేప్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, the walls of the cells of dermal tissue are comparatively thicker than the cells of the meristematic tissue. So మనం మెరిస్టమాటిక్ టిష్యూతో కంపేర్ చేసుకుంటే సెల్, ఓకే వీటి పాయింట్ గుర్తుందా? వాట్ ఈస్ సెల్ వాల్? ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా లేయర్. మనకి ఎనిమల్ సెల్లో సెల్ వాల్ ఉంటుంది, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది కదా. సో ది అవుటర్ లేయర్ ఇస్ కాల్డ్ యాజ్ ప్లాస్మా మెంబ్రేన్. In addition to this, other animal cell లో ఏముంటుంది? There is an extra layer called as cell wall.
ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులో. సో ఈ సెల్ వాల్ అనేది మెరిస్టమాటిక్ సెల్స్ తో కంపేర్ చేసుకుంటే డెర్మల్ టిష్యూలో ఏమవుతుంది, చాలా థిక్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో సెల్ వాల్ ఇస్ వెరీ థిక్ ఇన్ దిస్ డెర్మల్ టిష్యూ. ఇన్ డిజర్ట్ ప్లాంట్స్ ఇట్ మే బి ఈవెన్ మోర్ థిక్ అండ్ వ్యాక్సీ. డిజర్ట్ ప్లాంట్స్ అంటే ఏంటి, ఎడారిలో ఉండే మొక్కలు. సో ఈ అవుటర్ లేయరు చాలా థిక్గా ఉంటుంది అన్నమాట, వ్యాక్సీ. ఎందుకు థిక్గా ఉండాలి డిజర్ట్ ప్లాంట్స్లో ఈ అవుటర్ లేయర్? కొంచెం గెస్ చేయండి. డిజర్ట్ కండిషన్స్ ఎలా ఉంటాయి? ఈజ్ దేర్ ఎనీ సఫిషియెంట్ వాటర్ దే? మొక్కలకి కావాల్సిన సఫిషియెంట్ వాటర్ ఉంటుందా? డిజర్ట్లో వాటర్ ఎక్కువ ఉండదు కదా. సో ప్లాంట్ నుంచి ఏమవుతుందంటే వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే అవుటర్ లేయర్ చాలా మందంగా అయిపోతుందో, థిక్గా ఉంటుందో, వాటర్ ఎవాపరేషన్ తగ్గించేస్తుంది అనమాట. సో ప్లాంట్ నుంచి వాటర్ వేస్ట్ అవ్వకుండా, బయటకు పోకుండా కాపాడుకోవడానికి డిజర్ట్ ప్లాంట్స్ ఈ డెర్మల్ టిష్యూ బాగా థిక్గా వ్యాక్సీగా ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ డెర్మల్ టిష్యూ. నెక్స్ట్ గ్రౌండ్ టిష్యూ. Ground tissue is the tissue which provides support. For example, different parts ఉంటాయి మొక్కలో. సో డిఫరెంట్ టిష్యూస్ మధ్యలో ఇప్పుడు మనకి హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫిక్స్డ్గా వాటి పొజిషన్లో ఉండాలి అంటే ఏముండాలి, మధ్యలో కొన్ని సెల్స్ ఉండాలి కదా. లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఊగిపోతే మరి ఎలా పడుతుంది, ఇలా వంగామనుకోండి ఆర్గన్స్ ఈ పక్కన పడిపోతాయి, లేదా ఈ పక్క. ఎందుకు పడట్లేదు? మధ్యలో కొంత సెల్స్, గ్రౌండ్ టిష్యూ. అలాగే ప్లాంట్స్లో కూడా గ్రౌండ్ టిష్యూ అనేది ఏం చేస్తుంది, ఈ ఆర్గన్స్ ప్లాంట్లో ఉండేటువంటి మిగతా ఆర్గన్స్ అనేది ప్లాంట్కి సంబంధించిన వాటిని ఒక పొజిషన్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. దట్ ఈస్ గ్రౌండ్ టిష్యూ. గ్రౌండ్ టిష్యూస్ అగైన్ 3 types. ఓకేనా? దే ఆర్ parenchyma, collenchyma, and sclerenchyma. So ground tissue is again divided, అంటే ఇది based on the function, అవి ఏం ఫంక్షన్ చేస్తున్నాయి, అలాగే దేర్ సిచ్యుయేషన్, ప్లాంట్లో ఎక్కడ ఉన్నది, వాటి యొక్క పొజిషన్ ఏంటి అనే దాని మీద బేస్ చేసుకుని ఈ సెల్స్కి టిష్యూస్ ఉంటాయి అన్నమాట. ఇందులో సెల్స్ కూడా వేరియేషన్ అనేది కనిపిస్తుంది. parenchyma is again divided into chlorenchyma. Based on what means parenchyma is again divided to 3 types. Based on what means chlorenchyma, chloro. Okay na? What is the main need for photosynthesis? Main raw material chlorophyll. Okay na? Chlorophyll untene kada green color pigment plants lo untundi. That is very important for photosynthesis. So ee cells lo, ee parenchymatic cells lo chlorophyll untundi anamata. Andukane em pilustaranటే chlorenchymatic cells antaru. Next, aerenchyma. In these cells are filled with air spaces. Air spaces toti fill up ayi untayi. Next, storage tissue. This helps in storing the food materials. So excess ga unna food materials ni store cheyadaniki ఉపయోగపడుతుంది. So that is about parenchyma. Next, collenchyma and sclerenchyma. Test books level letter. Next, the detail గా అయితే ఇవ్వలేదు వీటి గురించి. collenchyma, sclerenchyma డీటెయిల్ గా అయితే ఇవ్వలేదు. Okay, don't disturb corners. Next, collenchyma. Tissues have thick wall, longer cell which compared with parenchyma. So parenchyma తో కంపేర్ చేసుకుంటే థిక్ సెల్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ థిక్ లాంగ్ సెల్స్. When compared to parenchyma, collenchyma has thick long cells. కొంచెం థిక్ గా ఉంటాయి అన్నమాట.
ఇంకా లాస్ట్ స్క్లీరెన్ కైమ్ అంటే ఇంకా దగ్గరగా ఉండే సెల్స్ క్లోజ్లీ ప్యాక్డ్ సెల్స్ విత్ థిక్ వాల్ ఉంటాయి స్క్లీరెన్ కైమ్ అంటే ఓకేనా. దేని మెయిన్ ఫంక్షన్ ఏంటి? సో గివ్ మెకానికల్ సపోర్ట్ టు ద ప్లాంట్ ఓకేనా. టిష్యూస్ అన్నిటిని ఒక చోట ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉంచడానికి ఈ సెల్స్ ఈ టిష్యూస్ ఉపయోగపడతాయి అనమాట. అంతేకాకుండా ఇవి ఫోటోసింథసిస్లో కూడా కొంత ప్లే చేస్తాయి రోల్, కొంత పార్టిసిపేట్ చేస్తాయి. మెయిన్ రోల్ కాదు, మెయిన్ రోల్ వచ్చి లీవ్స్. కొంత ఈ సెల్స్ కూడా ఫోటోసింథసిస్ జరుగుతాయి. నెక్స్ట్ వన్ vascular tissue, last one. So we know that roots can absorb water from the soil and send to the other parts of the plant. తెలుసు కదా మీకు. సో ప్లాంట్ కావాల్సిన వాటర్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు తీసుకొస్తారు, ఏ పార్ట్స్ ఉపయోగపడతాయి ప్లాంట్ యొక్క? రూట్స్. రూట్స్ అబ్జర్వ్ ద వాటర్ ఫ్రమ్ ది సాయిల్ అండ్ ఇట్ సప్లై టు ద హోల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో ఒకసారి ఇలా చేద్దాం అనుకోండి. టేక్ ఏ టెండర్ ప్లాంట్, ఒక లేతగా ఉన్న మొక్కను తీసుకున్నాను విత్ రూట్స్. ఒక కలర్ మనం ఆల్రెడీ ఒకసారి చేసాము, ఎక్స్పెరిమెంట్ గుర్తుందో లేదో. కలర్డ్ వాటర్లో పెడితే కనుక ఆఫ్టర్ సమ్ టైమ్ ద కలర్ ఆఫ్ ది ప్లాంట్ ఆల్సో చేంజెస్ కదా, ప్లాంట్ యొక్క కలర్ కూడా చేంజ్ అవుతుంది. వన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద సెక్షన్ ఆఫ్ ద ప్లాంట్ అండర్ మైక్రోస్కోప్, సమ్ పార్ట్స్ అపియర్ డార్క్ రెడ్ ఓకేనా. కొన్ని పార్ట్స్ బాగా డార్క్ రెడ్లో కనిపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ జైలం ఓకేనా, జైలం. నెక్స్ట్ vascular tissue consists of two types of cells. They are xylem and phloem. సో మనం ఎప్పుడైతే ప్లాంట్ని సెక్షన్ తీసి అబ్జర్వ్ చేస్తామో చూడండి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. కలర్ డార్క్ కలర్లో కనిపిస్తుంది కదా. దిస్ డార్క్ కలర్ parts are called as xylem. Surrounding these cells there is another tissue called as another type of cells called as phloem. So xylem main function ఏంటంటే it transports food material. Food material ని food not food, water and salts. It transports water and సో రూట్స్ ద్వారా లోపలికి వెళ్తే రూట్స్ ఒకటే కదా మొత్తం. ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం అనుకోండి, మొత్తం అన్ని పార్ట్స్కి సప్లై అవ్వాలా లేదా? అప్పుడే కదా అన్ని పార్ట్స్ పనిచేస్తాయి. సో వాటర్ని మినరల్స్ని సాల్ట్స్ని సప్లై చేసేటప్పుడు జైలం. ఫ్లోయం సో ప్లాంట్కి కావాల్సిన ఫుడ్ మెటీరియల్ని అన్ని పార్ట్స్ని సప్లై చేసేటప్పుడు ఫ్లోయం ఓకే. సో జైలం ఇలాగా ఇలా ఉంటాయి. వీటిని సరౌండ్ చేస్తూ ఫ్లోయం చాలా లైట్గా ఇలా ఉంటాయి అన్నమాట ఓకేనా. ఇవి టిక్ వాల్స్ ఉంటాయి, ఇవి చాలా డార్క్గా కనిపిస్తాయి. సో మనం స్టే చేసాం కలర్ వాటర్లో పెట్టినప్పుడు ఇవి డార్క్ రెడ్ కలర్లో కనిపిస్తాయి అన్నమాట మైక్రోస్కోప్లో మనకి. వాటిని సరౌండ్ చేస్తూ ఇవి లైట్ కలర్లో కనిపిస్తాయి. దీస్ ఆర్ జైలం అండ్ దీస్ ఆర్ కాల్డ్ యాస్ ఫ్లోయం. నెక్స్ట్ the vascular tissue gives mechanical support to the plants as well. సో ఇలాగా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేయడం, వాటర్ మినరల్సే కాకుండా మెకానికల్ సపోర్ట్ అంటే మనకి స్కెలిటన్ ఎలా ఉపయోగపడుతుంది, ఒక పర్టికులర్ సపోర్ట్ ఇస్తుంది కదా మన బాడీకి ఇలా స్టిఫ్గా నుంచోవడానికి, అలాగే ప్లాంట్కి సపోర్ట్ ఇస్తుంది అనమాట. జైలం కంటైన్స్ ఎలాంగేటెడ్ ట్రెకియడ్ సెల్స్. సో జైలంలో ఏమేమి ఉంటాయి? ట్రెకియడ్ సెల్స్, సో ఫైబర్స్, వెజల్స్. అండ్ phloem contains long sieve cells and sieve tubes, companion cells, fibers and parenchyma. సో ఈ టైప్ ఆఫ్ సెల్స్ జైలంలోని ఫ్లోయంలోనే ఉంటాయి. vascular tissues carry out water to great heights in the plant body. చాలా హైట్ తీసుకెళ్తాయి. ఎంత హైట్ అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇట్ ఈస్ అప్ టు నియర్లీ 200 feet ఇన్ యూకలిప్టస్ మొక్కలో, ఈ చెట్టులో ఎంత 200 feet హైట్ తీసుకెళ్తాయంట ఈ vascular body. మనం ఎంత ఉంటాం? నేను ఒక 5 feet అనుకోండి ఓకేనా. చూడండి ఇక్కడ 200 feet అంటే ఇంకెంత ఉంది? 200 అడుగులు అంటే చాలా ఎత్తు ఉంటుంది కదా. అంత ఎత్తుకు కూడా ఈ వాటర్ని తీసుకెళ్తాయి అనమాట. సో దట్ మస్ట్ దే ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ట్రాన్స్పోర్టింగ్ ఫుడ్ అండ్ వాటర్ ఓకేనా, జైలం అండ్ ఫ్లోయం.
సో we have seen in this lesson. సో ప్లాంట్స్ లో టిష్యూస్ గురించి అట్లా స్పెసిఫిక్ ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాము. సో ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో ఇంకొక వేరే టాపిక్తో స్టార్ట్ చేద్దాం. Okay, good morning children. Today's topic is about story of microorganisms. Third lesson, story of microorganisms. Okay na? Why do we add some drops of buttermilk to lukewarm milk to make curd? So చూడండి, సో కర్డ్కి మనం కర్డ్ ప్రిపేర్ చేయాలంటే మిల్క్కి ఎందుకని లూక్వామ్ మిల్క్కి కర్డ్ యాడ్ చేస్తాము. నెక్స్ట్, వై డస్ ఈవెన్ కుక్డ్ ఫుడ్ గెట్ స్పాయిల్డ్ ఆఫ్టర్ సమ్ డేస్? మనం ఆల్రెడీ హీట్ చేసి వండిన ఆహారం కూడా ఫుడ్ కూడా కొన్ని రోజులకి ఎందుకు పాడైపోతుంది? ఆఫ్టర్ 2 days కర్రీ ఉందనుకోండి, 2 days అలాగ మనం కదలకుండా వదిలేసామనుకోండి, పాడైపోతుందా లేదా? స్పాయిల్ అయిపోతుంది కదా. వై డూ వీ గెట్ బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ అవర్ మౌత్ ఆఫ్టర్ వీ వేకప్ ఇన్ ద మార్నింగ్? మార్నింగ్ లేచిన వెంటనే మన నోటి నుంచి ఎందుకు బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా? నైట్ అంతా మనం ఎలాంటి యాక్టివిటీ లేకుండా పడుకుంటాం కదా. సో మార్నింగ్ లేవగానే మన నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది అలాగా? ఇన్ దిస్ చాప్టర్ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ మే బి ఇన్వాల్వ్ ఇన్ కాజింగ్ సచ్ చేంజెస్. ఈ లెసన్లో అలాంటి చేంజెస్ జరగడానికి కారణమైనటువంటి కారణం ఏంటి అనేది ఈ లెసన్లో చదువుకుందాం. ఓకేనా? అలా జరగడానికి కారణం ఎవరు అనే దాని గురించి మనం ఈరోజు లెసన్లో చదువుకుందాం అనమాట. Microbiology as a science was born in 1674. What is microbiology? The study about microorganisms. Branch of biology deals with microorganisms. Biology of a part anamata. So it helps in studying about, deals with microorganisms. సో మైక్రోఆర్గానిజమ్స్ గురించి స్టడీ చేసేటువంటి ఈ బ్రాంచ్ ఏమని పిలుస్తారు? మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ యాజ్ ఎ సైన్స్ వాజ్ బోర్న్ ఇన్ 1674. ఈ మైక్రోబయాలజీ అనేటువంటి ఒక బ్రాంచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1674లో స్టార్ట్ అయింది అనమాట. వెన్ యాంథోనీ వన్ ల్యూయెన్హుక్, పేరు విన్నట్టుందా? యాంథోనీ వన్ ల్యూయెన్హుక్ మైక్రోస్కోప్, ఫస్ట్ మైక్రోస్కోప్ కనిపెట్టింది ఎవరు? యాంథోనీ వన్ ల్యూయెన్హుక్. అబ్జర్వ్ ఏ డ్రాప్ ఆఫ్ లేక్ వాటర్ త్రూ ఏ గ్లాస్ లెన్స్ దట్ హ్యాడ్ కేర్ఫుల్లీ ఫార్మ్. సో తను తయారు చేసిన మైక్రోస్కోప్లో ఏం చేసిన లెన్స్లో లేక్ వాటర్, లేక్ నుంచి కొంచెం వాటర్ తెచ్చి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ని అబ్జర్వ్ చేశాడు అనమాట. యాంథోనీ వన్ ల్యూయెన్హుక్ వాజ్ ఏ ఫ్యాబ్రిక్ మర్చెంట్. నిజానికి అతను ఏం సైంటిస్ట్ కాదు, ఫ్యాబ్రిక్ మర్చెంట్ అంటే బట్టలు వ్యాపారం చేసేదన్నమాట. కాకపోతే దీనిపైన ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు లెన్స్ తయారు చేసి లేక్ వాటర్ని అబ్జర్వ్ చేశాడు. ల్యూయెన్హుక్ బిల్డ్ ఏ సింగిల్ లెన్స్ పవర్ఫుల్ మైక్రోస్కోప్. సో ఒక సింగిల్ లెన్స్ ఉన్నటువంటి పవర్ఫుల్ మైక్రోస్కోప్ని తయారు చేశాడు. విచ్ మ్యాగ్నిఫై ద ఆబ్జెక్ట్ 300 times. అంటే చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దాన్ని 300 times పెద్ద చేసి చూపెడుతుంది అనమాట. ఓకేనా? His curiosity and skill of making powerful lenses were the secrets of this invention. అతను ఏదో చేయాలి అనే క్యూరియాసిటీ, ఏదో ఐడెంటిఫై చేయాలి అన్న క్యూరియాసిటీయే ఇది దీని ఇన్వెన్షన్కి దారితీస్తుంది అనమాట. His keen observation of different things under his microscope helped him to discover small moving organisms in 1678. సో తన ఆ ఇంట్రెస్టే తను ఇలా వాటర్ అయితే అబ్జర్వ్ చేస్తాడు కదా, అందులో చిన్న చిన్న మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆర్గానిజమ్స్ ఏవో ఉన్నాయి అని ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు 1678లో హీ కాల్డ్ దెమ్ ఎనిమల్ క్యూల్స్. సో ఆ మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఏమని పెట్టాడు పేరు? హీ కాల్డ్ దెమ్ యాజ్ ఎనిమల్ క్యూల్స్. ఎవరు? యాంథోనీ వన్ ల్యూయెన్హుక్ నేమ్డ్ ద మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద media. He studied in the microscope called as animal tubes. Animal tubes అని పేరు పెట్టాడు. Later was named as bacteria. Later ఈ నేమ్ దేనికి కన్వర్ట్ చేశారు? బ్యాక్టీరియా. దానికి బ్యాక్టీరియా అని పేరు పెట్టారు అనమాట. Along with the animal tubes, also observed many other microorganisms under his microscope, which got their respective names later. సో ఇన్ అడిషన్ టు దిస్ బ్యాక్టీరియాతో పాటు ఇంకా చాలా రకాల ఆర్గానిజమ్స్ ఐడెంటిఫై చేశాడు.
సో తర్వాత వాటికి వైరస్ అని నెక్స్ట్ చాలా రకాలుగా వాటికి పేర్లు పెట్టారు అనమాట. వాటి క్యారెక్టరిస్టిక్స్ని బట్టి బేస్ చేసుకుని. సో ఈచ్ ఆర్గనిజం హ్యాస్ స్పెసిఫిక్ నేమ్. ఎప్పుడు పెట్టారు? లేటర్, తర్వాత, ముందంతా ఐడెంటిఫై చేయలేదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ మైక్రో ఆర్గనిజమ్స్. సో వాట్ ఆర్ మైక్రో ఆర్గనిజమ్స్ అది చూద్దాం. ఓకే, హౌ యు రబ్ దిస్? Micro organisms. We can see several organisms in our surroundings, but we cannot see many of them with our unaided eye. So, sit there. సో మన సరౌండింగ్స్లో చాలా రకాల మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి, బట్ వీ కాంట్ సీ విత్ అన్ఎయిడెడ్ ఐ. మనం ఇప్పుడు మన సరౌండింగ్స్ బోర్డులు ఉంటాయి, బట్ వీ కాంట్ సీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓన్లీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సహాయంతో మనం వాటిని చూడగలం అనమాట. అలాంటి వాటిని ఏమని పిలుస్తారు? మైక్రో ఆర్గనిజమ్స్. దే కెన్ బి సీన్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మైక్రోస్కోప్ సహాయంతో చూడొచ్చు అనమాట. సో చూడండి, దీస్ ఆర్ ది 8th క్లాస్. So various forms of bacteria, Kochi bacteria, lactobacillus. Okay, na? This is the bacteria which helps in curd formation. And Chlamydomonas, Spirogyra, Diatoms, Spirulina, Eudogonium, Creatium. Next, most of the activities are present here. Okay, next. Some microorganisms, otherwise, are very important for the soil. Some of the microorganisms are very important for the soil. Why they are important? Because they convert the waste into useful products for the plants. So, soil ఉన్నటువంటి waste ని వాటిని కన్వర్ట్ చేస్తాయి. కాంప్లెక్స్ మెటీరియల్స్ని సింపుల్గా కన్వర్ట్ చేసి ప్లాంట్ మళ్ళీ ఫర్టిలైజర్ కింద కన్వర్ట్ చేస్తాయి అనమాట.